హే పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మమ్మీ మీద ప్రాంక్ చేశాను. యాక్చువల్లీ ప్రాంక్ నేను గట్టిగా చేస్తాను, ఎందుకంటే పేరెంట్స్ మీద ప్రాంక్ చేయాలంటే చాలా కష్టం. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంటుంది, ఫుల్ ఆన్ స్వెట్ అనమాట. ఎందుకంటే కష్టం కాదు ఇట్లాంటి ప్రాంకులు చేయాలంటే. నేను రెడీ అయ్యి చేస్తే మమ్మీకి డౌట్ వచ్చేస్తుంది, అందుకే కొంచెం నేను రెడీ అవ్వకుండా నా జిడ్డు మొహంతోనే చేశాను ఇంట్లో ఉన్నట్టే. ఎందుకంటే మా మమ్మీకి డౌట్ వచ్చేస్తుంది. ఈ ప్రాంక్ చేస్తున్నప్పుడే మా మమ్మీకి ఆల్రెడీ డౌట్ వచ్చింది చాలానే. ఎక్కడ కెమెరాకి చూసేస్తుందేమో అని చాలాసార్లు కెమెరా నేను హైడ్ చేసి మరిన్నా నేను ప్రాంక్ చేశాను. అండ్ చూద్దాం ఈ ప్రాంక్ ఎట్లా సక్సెస్ అయిందో లేదో. ఫోన్ తీసుకురా అమ్మ, ముందు చెప్పాలి కదా. తీసుకురా ఇల్లు. నేను 100 సార్లు తిరగను. వెళ్ళి ఫోన్ తీసుకురా. నేను తిరగను. ఒక ఫోన్ చేయాలి, ఒకరికి వెళ్ళు. ప్రాంక్ ఎలా అవుతుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ప్రాంక్ నేను 2 times అటెంప్ట్ చేశాను. 2 times కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే చెప్పబోతున్నాను, మమ్మీ కెమెరా చూసింది అనమాట. సో ఇట్లా కాదని ఇప్పుడు కెమెరా కొంచెం సెట్ చేశాను, చూడాలి ఎలా వస్తుందో. చూసారా, ఫుల్ స్వెట్ వచ్చింది, ఎందుకంటే అంత భయం వేసేస్తుంది. ప్రాంక్లు అంత ఈజీ కాదు గాయస్. మా మమ్మీకి ఫోన్ తేమని చెప్పాను, ఫోన్ తేడానికి వెళ్ళింది. నాకు స్వెట్ వచ్చేస్తుంది. వీడియో క్లారిటీగా వచ్చిందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే నేను కెమెరా కొంచెం హైడ్ చేశాను. అండ్ ఈ ప్రాంక్ జస్ట్ నవ్వుకోవడానికే, సీరియస్ అయితే ఏం కాదు. ఎవరు సీరియస్ తీసుకోకండి, కొంచెం నవ్వుకోండి. అండ్ ఎస్, పడుకోకు. ఫోన్ ఉందా? అవుంది, అదా కొత్తగాండి. నెంబర్ కొట్టు, వస్తుంది ఉంటే. దానికి నీ మీద ఫీలింగ్స్ ఏం రావట్లేదట, వద్దు అని చెప్పు. ఏటు వస్తాను పెళ్ళి ఎందుకు? అంతే. ఏ బొమ్మలాట ఇది? బొమ్మలాట కాదు, గెమ్మలాట కాదు. చెప్పు. మూసుకోయే. మూసుకోయేంటి? చెప్పు, అది చెప్పు. నా ఫోన్ ఎత్తట్లేదు, నా ఫోన్ బ్లాక్ చేస్తాను. అది ఎందుకు అలగవుతున్నారు మీరు? ఇంకా ఇంకా ఉల్లి చేసుకుంటావు నీ ముఖము. అన్నేగాళ్ళ మూతి మీద తెలిసిందా? దండం కాదు, చెప్పు. అడగల చెప్పు. నేనే చెప్పలే, నేనే చెప్పను. చెప్పు ఒక్కలా అవ్వకు మరి. చెప్పు. ఇది ఫోన్ ఇచ్చి మీ డాడీకి మాట్లాడతాడు. నేనేంటి మాట్లాడే? నా పక్క మూతి మీద అంటున్నావు టాపు, మూతి పళ్ళు రాలిపోతాయి. నవ్వడం కాదు, చెప్పు. నువ్వు ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తట్లేదు. ఎందుకు నువ్వు అలాగ అవుతున్నావు అయితే కుక్కలాగా? నేనే చెప్తున్నాను, మాట్లాడను. ఏంటి మాట్లాడింది వేరు? నీకు ఇష్టమైనప్పుడు చేసుకోమనేసి ఫోన్ చేయించేస్తావు. నేనేందుకు చెప్తాను? చెప్తాను అంటున్నావైతే చెప్పు. ఇప్పుడు మళ్ళీ సంబంధం నీకు వెతకడము చేయడము మళ్ళీ నాకు ఓపిక లేదు. నీ ఇష్టమే. నీ మాట నేను వినేసి నేను మాట్లాడు, డాడీతో మాట్లాడు. డాడీతో మాట్లాడాలి. నేనే చెప్పను, నేను ఫోన్ చేయమని చేస్తాను, నేనే చెప్పను ఏంటి మాట్లాడమని. కాదా చెప్పి విను. దానికి ఏ ఫీలింగ్స్ రావట్లేదని నీ మీద అని చెప్పు. కాదు గీ కాదు. మరి ఇన్ని రోజులు అది వేరు. అది వేరంటే అది వేరు, ఇప్పుడు వేయట్లేదు అని చెప్పు. బ్లాక్ ఎందుకు చేసావు అది చెప్పింది విను అని చెప్పు. ఏ చెప్పినావు నువ్వు? అది ఇప్పుడు చెప్పాను కదా నేను. ఏ ఫీలింగ్స్ లేవు, మాట్లాడబోద్దంట అని చెప్పు. ఎందుకు మాట్లాడొద్దు అంటాను? నీ మీద ఫీలింగ్స్ రావట్లేదని చెప్తే. దానికి అబ్బాయి మీద ఫీలింగ్స్ రావట్లేదు, అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పైతే అంతే అన్నాడు. మరి అదే రీజన్ చెప్పు. నువ్వు మూసుకోయే ఎక్కువ బాబకే చెప్పు. దానికి అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయంట. కుక్కలాగా మాట్లాడకు.
ఉన్న పోతే చెప్పు మమ్మీ అలాగా మరి రీజన్స్ ఎట్లేవు మీ డాడీకి పిలుస్తారు లేకపోతే మళ్ళా అది గొడవ చేస్తారు అందుకే చెప్పు ఏడు గొడవ చేస్తారు చేత చేయని లేదంటే అబ్బాయి మీద ఫీలింగ్స్ రావట్లేదు చేత చేయని అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయంట మాట్లాడుకో ఇంకా వద్దు అని చెప్పు మీ అమ్మ నాన్నకి చెప్పు అని చెప్పు చెప్పడు చెప్పమ్మే వాళ్ళగా ఏటనుకుంటున్నావు నువ్వు నీ గురించి నువ్వేటనుకుంటున్నావే చెప్పే పని అలా చెప్పు ఏటలా చెప్తాను అలా చెప్తే నువ్వు మాట్లాడు మాట్లాడకపోతే అప్పుడు ఏడ్ చేస్తావు మాట్లాడకపోతే మాట్లాడదు ఆ తర్వాత తర్వాత నీ ఫ్యూచర్ ఏడ్ చెప్పు ఒకసారి నాకు చేసుకుంటాం ఆవిడికి వేరే వాళ్ళు వేరే వాళ్ళంతా ఆవిడ వస్తున్నాడు ఎవరు ఒకరు వెతుకుతాం సంబంధం మరి ఎన్నాళ్ళు వెళ్ళే అది అన్న మాట్లాడట్లేదు అంతే ఎవడైతే మాత్రం వినేస్తాడు మాట ఎవడెంత చెప్పి మీ డాడీ వింటున్నాడా అది పక్కన పెట్టు ఏడు పక్కన పెట్టు మగోడంతా అంతే నాకు అదంత కాదు నువ్వు చెప్పు నువ్వు అంతే ఎవ్వడు కూడా మాట లేదు నాకు అబ్బాయి మీద ఫీలింగ్స్ రావట్లేదు నాకు అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తాయి అంతా మీ డాడీకి చెప్పినాను అంతే ఇప్పుడు తెలిసిందా మీ డాడీకి చెప్తే ఎందుకే అమ్మాయి అయితే మాత్రం ఏటైంది చెప్పు ఫోన్ చెయ్యి ఇలాంటి వేసాలు వేయకు ఫోన్ చెయ్యు అన్ని చెప్పిందట నువ్వు మాట్లాడు ఫోన్ చెయ్యి నువ్వు ఏడు చెప్పిందట ఏడు చెప్పి నాన్న బాగున్నావా ఏంటి మాట్లాడతానన్నమాట నాతో అంజు నాకు తల్లి ఫీలింగ్స్ రావట్లేదు అని చెప్పు ఏమో నాకు తెలియదు మా ఇందాక చెప్పాను కదా చెప్పు ఒకసారి మా మమ్మీకి అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అబ్బాయి మీద రావట్లేదు అంటే నమ్మట్లేదు మూతి పగలు కుక్కలా రావుకో కాదు నేను చెప్పే దానికి ఆ మమ్మీకి చెప్పు అందుకే వద్దంటున్నాను చెప్పు నువ్వు నవ్వకు చెప్పు మా మమ్మీ సీరియస్ చూడు అలా అవుతుంది నీకు ఎలా కనిపిస్తున్నా పిచ్చిది ఎలా కనిపిస్తున్నానేట ఫోన్ చేసి నాకు చెప్పమంటున్నావు ఇదే కుక్క ఫోన్ ఇదా ఈ ప్రాంక్ అని చెప్పేశాడు జఫాగాడు మా మమ్మీ నమ్మేసింది గాయస్ పర్లేదు మా మమ్మీ కాపాడ్డది మా డాడీతో గొడవాడింది మా మమ్మీ గొడవాడింది నాకు కొట్టారు నాకు తిట్టారు చూడండి ఎలా ఉంది నా ఫేస్ ఫైనల్లీ మన ప్రాంక్ సక్సెస్ అయింది బాయ్ మళ్ళీ కొత్త ప్రాంక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్